నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సైదులు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అమ్రాబాద్. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందటి వీడియోలో మనము ఫిషర్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ నేర్చుకున్నాం. అంటే ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి మనము ఇంతకు ముందటి వీడియోలో నేర్చుకున్నాం. అయితే ద్రవ్యరాశి సిద్ధాంతంలో మరో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటి అని అంటే కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ. అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాన్నే మనము కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏం చెబుతున్నారు, వివిధ రకాలైనటువంటి ఆర్థికవేత్తలు అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో నేర్చుకున్నాం. అయితే ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో అతను ఏం చేశాడు అని అంటే ద్రవ్యం యొక్క విధులలో ప్రధానమైనటువంటి వినిమయ మాధ్యమాన్ని ఆయన ప్రామాణికంగా తీసుకొని ఫిషర్ తన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి తన సిద్ధాంతంలో వివరించాడు. అయితే వినిమయ మాధ్యమాన్ని పరిగణలోకి తీసుకొని అతను ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతాన్ని ఫిషర్ తన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతంలో వివరించుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ వినిమయ మాధ్యమం ఒకటే ద్రవ్యం యొక్క విధి కాదు. వినిమయ మాధ్యమంగా ద్రవ్యము ఉంటూనే ఒక విలువ నిధిగా దాచుకునేటటువంటి విధంగా ద్రవ్యము ఉంటుంది అని చెప్పేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తల యొక్క వాదన. అయితే ఇక్కడ ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని కాస్త విమర్శించుకుంటూ వస్తూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాల గురించి చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు అని అంటే ద్రవ్యం యొక్క విధులలో ఒక ప్రధానమైనటువంటి విధి ఏంటి అని అంటే మూల్య నిధి. అంటే ద్రవ్యాన్ని ఒక నిధిగా దాచుకోవచ్చు అని చెప్పేసి మనం ద్రవ్యం యొక్క విధుల్లో నేర్చుకున్నాం. అంటే ద్రవ్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం మనము ఒక మూల్య నిధిగా దాచుకుంటే అది ఖరాబు కాకుండా ఉండేటటువంటి విధంగా ఉండేటటువంటి దాన్నే మనం ద్రవ్యంగా చలామణిలోకి తీసుకుంటూ వచ్చాం. కాబట్టి ద్రవ్యంగా ఉపయోగించేటటువంటి సాధనం ఏదైతే ఉందో అది మూల్య నిధిగా దాచుకునే విధంగా ఉన్నట్లయితే దానిని మనం చట్టబద్ధమైనటువంటి ద్రవ్యంగా పరిగణించుకుంటూ వచ్చాం. సో ఆ ప్రధానమైనటువంటి విధి ఆధారంగానే ఇక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు అని అంటే వాళ్ళ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఫిషర్ తన వినిమయ సమీకరణాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సమయంలోనే వీళ్ళు కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలైనటువంటి మార్షల్, పిగు, రాబర్ట్సన్, కీన్స్ తమ యొక్క నగదు నిల్వల సిద్ధాంతం గురించి మెరుగుపరిచారు. ఎందుకు నగదు నిల్వల సిద్ధాంతం అంటున్నాం ఇక్కడ అని అంటే ఇక్కడ ద్రవ్యం యొక్క ప్రధానమైనటువంటి విధి అయినటువంటి మూల్య నిధిని ఆధారంగా చేసుకొని వాళ్ళు ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి చెప్తున్నారు కాబట్టి నగదును నిల్వల రూపంలో దాచుకోవచ్చు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విధి ఆధారంగా రూపొందించారు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు నగదు నిల్వల సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఫిషర్ సమీకరణం వినిమయ మాధ్యమంగా ద్రవ్యానికి ఉండే విధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. వినిమయ మాధ్యమంగా ద్రవ్యానికి ఉండేటటువంటి విధికి ఇక్కడ ఫిషర్ అధిక ప్రాధాన్యత ఇస్తే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు మాత్రం ద్రవ్యం యొక్క నిలువ మూల్య నిధిగా దాచేటటువంటి ఆ విలువకు అత్యధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు. అయితే నగదు నిల్వల నమూనా ప్రకారము ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్, ద్రవ్యానికి ఉండేటటువంటి సప్లైలు రెండు ద్రవ్యం యొక్క విలువను నిర్ణయిస్తాయి. ద్రవ్యం యొక్క విలువను ఎవరు నిర్ణయిస్తారు అని అంటే
ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్, ఆ ద్రవ్యానికి ఉండేటటువంటి సప్లైలు రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువను నిర్ణయిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఫిషర్ వ్యవహారాల నమూనాలలో కొంత కాల వ్యవధికి సంబంధించింది కాకుండా కేంబ్రిడ్జ్ సిద్ధాంతంలో ద్రవ్య సప్లై డిమాండ్లకు ఒక నిర్ణీత సమయానికి సంబంధించిందిగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఒక సమయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఒక నిర్ణీత సమయంలో ద్రవ్య సప్లై స్థిరంగా ఉంటుంది కనుక ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండే ధరల స్థాయిలో మార్పులకు కారణమవుతుంది అని ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. ఓకేనా? ఒక నిర్ణీత సమయంలో ద్రవ్య సప్లై అనేటటువంటిది స్థిరంగా ఉంటుంది కనుక ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండే ధరల యొక్క స్థాయిలో మార్పులను తీసుకురావడానికి కారణమవుతూ ఉంటుంది. ద్రవ్య సప్లైని మనం ఎప్పుడు కూడా మార్చాం అంత ఈజీగా, కానీ ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్ని బట్టే వస్తువు యొక్క ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. వస్తువు యొక్క ధరల్లో మార్పులకు కారణం ఎవరు అని అంటే ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి ఈ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అందుకే నగదు నిల్వల నమూనాను ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఈ సిద్ధాంతానికి కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం అంటున్నాము, నగదు నిల్వల సిద్ధాంతము అంటున్నాము, అదేవిధంగా ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటూ ఉంటున్నాం. దీనికి 3 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం అనొచ్చు, నగదు నిల్వల సిద్ధాంతము అనొచ్చు, లేదా ఇక్కడ ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఏది చెప్పినా కూడా ఒకటే. అయితే ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్ను కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు మరో కోణంలో చూశారు. అంటే ఫిషర్ సిద్ధాంతం ప్రస్తావించినట్లు వ్యవహారాల కోసం కాకుండా, అంటే ద్రవ్య వ్యవహారాల కోసం కాకుండా ద్రవ్యానికి ఉండేటటువంటి నిలువ విలువ వల్ల ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుందని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుంది అని అంటే ద్రవ్యాన్ని మనము నిల్వ రూపంలో దాచుకోవచ్చు, అందుకే ద్రవ్యానికి అత్యధికమైనటువంటి డిమాండ్ ఉంటుంది అని వీళ్ళ యొక్క వాదన. కాబట్టి వస్తు సేవలు మారకం చేసుకునే వారి నుండి కంటే వేర్వేరు ఉద్దేశాలతో ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకోవాలనుకునే వారికి నుండి ద్రవ్యానికి నిజమైనటువంటి డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే వస్తు మారకం చేసే వాళ్ళకంటే ద్రవ్యాన్ని నిల్వ చేసుకునే వాళ్ళకే ద్రవ్యానికి ఉండేటటువంటి నిజమైనటువంటి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పుకుంటాం. అందువల్ల కేంబ్రిడ్జ్ నమూనా ప్రకారం ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్ అంటే నగదు నిల్వకు ఉండేటటువంటి డిమాండ్ అని చెప్పుకుంటూ ఉంటాం. ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్నే నగదు నిల్వలకు ఉండేటటువంటి డిమాండ్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తాము మనము అంటే నగదు నిల్వకు డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ద్రవ్యానికి డిమాండ్ ఏర్పడుతుంది అని అంటే నగదును నిల్వ రూపంలో దాచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో వీళ్ళు ఏం చెప్పుకొచ్చారు అని అంటే నగదు నిల్వకు ఉండేటటువంటి డిమాండ్ అని చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇక్కడ తమ నిజ జీవితంలో నుండి ఎంత మొత్తాన్ని అయితే అనుపాతాన్ని అయితే ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనుకుంటున్నారో అదే నగదు నిల్వ అని చెప్పుకుంటున్నాడు. అంటే వాస్తవిక వార్షిక జాతీయ ఆదాయంలో ఎంత మొత్తాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలి అని సమాజం భావిస్తుందో అదే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి ఉండేటటువంటి మొత్తం డిమాండ్ అంటున్నాడు. అంటే ఎంతైతే భవిష్యత్తులో నిజ జీవితంలో వాళ్ళు ద్రవ్యంగా దాచుకోవాలనుకుంటున్నారో, దాచుకోవాలని సమాజం భావిస్తుందో అదే ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి ద్రవ్యానికి ఉండేటటువంటి మొత్తం డిమాండ్ అని చెప్పేసి మార్షల్ తన యొక్క మాటల్లో చెప్పాడు. అంటే ప్రతి సమాజంలో ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగం నగదు రూపంలో నిల్వ ఉంచుకోవాలనుకుంటాడు. దానినే ద్రవ్యత్వాభిరుచి అని చెప్పుకుంటూ ఉంటాం. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకుంటూ ఉంటారు. అది 5వ వంతు కావచ్చు లేదా 20వ వంతు కావచ్చు, అది ప్రజల ఇష్టం. ప్రజలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి వాళ్ళ ఆదాయంలో కొంత భాగాన్ని
ఏం చేస్తారు అని అంటే నగదు రూపంలో నిల్వ ఉంచుకోవాలనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం ఎప్పుడైతే పెరుగుతుందో వస్తు సేవలకై చేసేటటువంటి డిమాండ్ కూడా పడిపోతుంది. ఎందుకు అని అంటే ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా వాళ్ళు దాచుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు వస్తువులను, వస్తు సేవలను డిమాండ్ చేసేటటువంటి శాతం ఏదైతే ఉందో అది పడిపోతుంది. అంటే వస్తువులను డిమాండ్ చేసేటటువంటి ఆ డిమాండ్ ఏదైతే ఉందో అది పడిపోతుంది అంటాడు. ఎందుకు అని అంటే ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ చేసుకున్నప్పుడు వస్తు సేవల కొనుగోలుపై ఖర్చు చేసే మొత్తం తగ్గించుకోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి ద్రవ్యాన్ని మొత్తాన్ని దాచుకోవాలనుకుంటూ ఉన్నప్పుడు వస్తు సేవలను కొనుగోలు చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది తగ్గించుకుంటాడు. కాబట్టి వస్తు సేవలకు డిమాండ్ తగ్గుతున్నప్పుడు ధరల స్థాయి కూడా తగ్గుతుంది. వస్తు సేవలను కొనుగోలు చేసేటటువంటి వాళ్ళ యొక్క స్థాయి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుకు ఉండేటటువంటి ధరల స్థాయి కూడా తగ్గుతుంది. ఫలితంగా ద్రవ్యం విలువ అనేటటువంటిది పెరుగుతుంది. దీనికి ప్రతిగా వస్తు సేవల కొనుగోలుకు డిమాండ్ పెరిగినప్పుడు ధరల స్థాయి పెరిగి ద్రవ్యం విలువ అనేటటువంటిది పడిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ధరల స్థాయి ఎప్పుడైతే పెరుగుతుందో ద్రవ్యం యొక్క విలువ అనేటటువంటిది పడిపోవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ధరల స్థాయి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ అనేటటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆర్థికవేత్తలైనటువంటి మార్షల్, ఏసిపి గు, రాబర్ట్సన్, జేఎం కీన్స్ అయినటువంటి ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని వివరించుకుంటూ వచ్చారు. అందుకే దీన్ని కేంబ్రిడ్జ్ సిద్ధాంతం అని, ద్రవ్యం యొక్క విధులలో మూల్య నిధి ఆధారంగా చేసుకొని చెప్పడం వలన ఈ సిద్ధాంతానికి నగదు నిల్వల సిద్ధాంతం అని కూడా పేరు వచ్చింది. ఇది 20వ శతాబ్దంలో రూపొందించడం జరిగింది అని చెప్తారు. అంటే ద్రవ్యం విలువ అనేది ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది అనుకున్నాం. ఇవి రెండు సమానమైనటువంటి చోట ద్రవ్యం విలువ అనేటటువంటి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. వీరు ద్రవ్య డిమాండ్, ద్రవ్య నిల్వలలో మార్పులు రావడం వలన ద్రవ్యం యొక్క విలువలో మార్పు వస్తుంది అని చెప్పారు. కాబట్టి ప్రజలు ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజలు తమ యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని నిల్వల రూపంలో దాచుకుంటారు అనుకున్నాం. ఎందుకు దాచుకుంటారు అనేటటువంటి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ ద్రవ్య నిల్వల ప్రభావం వలన ధరలలో మార్పు వస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ధరలు మారడం వలన ద్రవ్యం యొక్క విలువ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ద్రవ్యాన్ని నిల్వ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వీటినే ద్రవ్య డిమాండ్ అని చెప్పుకుంటాం, లేదా ద్రవ్యత్వాభిరుచి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ద్రవ్యత్వాభిరుచి అని అంటే ఏంటిదని అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలోనే దాచుకోవడాన్ని మనం ద్రవ్యత్వాభిరుచి అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ద్రవ్యత్వాభిరుచి ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం కాస్త పరిశీలిస్తే ఇక్కడ మొదటిది, ఎందుకు ద్రవ్యాన్ని ప్రజలు నగదు రూపంలోనే దాచుకుంటారు అని అంటే, ఒకటి మెయిన్గా రోజువారీ అవసరాల కోసము ప్రజలు తమ యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలోనే దాచుకుంటారు. అంటే ప్రతి వ్యక్తి కొంత పరిమాణంలో నగదును తన వద్ద ఉంచుకొని అభిలషిస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. ఓకేనా. కాబట్టి ప్రతి వ్యక్తి కొంత పరిమాణంలో తనకున్నటువంటి ఆదాయంలో నగదును తన దగ్గర ఉంచుకొని ఏం చేస్తాడు అని అంటే ఆనందపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వారికి ఒక నిర్ణీత కాలంలో స్థిరమైన ఆదాయం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే రోజుల వారి అవసరాల గురించి కొంత ద్రవ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఖర్చు చేయకుండా తమ వద్ద ద్రవ్య రూపంలోనే దాచుకుంటారు. ఎందుకు అని అంటే డైలీ యూజెస్ కోసం, డైలీ అవసరాల కోసం, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, ఇలా రోజువారీ అవసరాల కోసము ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలు ఎవరైనా సరే తమకు వచ్చేటటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని తమ దగ్గరే ఉంచుకొని ఏం చేస్తారు అని అంటే ఆనందపడుతూ ఉంటారు, అభిలషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ద్రవ్యము వ్యక్తి యొక్క ఆదాయాన్ని బట్టి లేదా కాల వ్యవధిని బట్టి మారుతూ ఉంటుంది. అంటే వినియోగద ద్రవ్యము ఎంత దాచుకుంటారు అని అంటే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి ఉంటుంది, లేదా
వాళ్ళు తీసుకునేటటువంటి టైంను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ద్రవ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దాచుకుంటారు. ఒకవేళ కాల వ్యవధి తక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యము తమ వద్ద ఏం చేసుకుంటారు అని అంటే ఎక్కువ మొత్తంలో దాచుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకని అంటే రోజువారీ అవసరాలు ఎలా వస్తాయి అనేటటువంటిది ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి వాళ్ళ యొక్క రోజువారీ అవసరాల కోసం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇది ఒక కారణం. ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బును ఎందుకు దాచుకుంటారు అని అంటే రోజువారీ అవసరాల కోసము వాళ్ళు దాచుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా రెండవది ఏంటిదని అంటే భవిష్యత్తు అవసరాల కోసం కూడా వీళ్ళు ద్రవ్యాన్ని నిల్వ రూపంలో దాచుకుంటూ ఉంటారు. అంటే భవిష్యత్తులో అనుకోకుండా ఏర్పడేటటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అని అంటే ఇక్కడ వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో అనుకోకుండా ఏర్పడేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాలి అని అంటే లేదా అత్యవసరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అని అంటే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు ఏం డిమాండ్ చేస్తారు అని అంటే ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తుల యొక్క అనారోగ్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క విద్య కావచ్చు, ఒకవేళ సడన్లీ యాక్సిడెంట్స్ ఏదైనా అయినప్పుడైనా వాటిని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తారు అని అంటే కొంత ద్రవ్యాన్ని వాళ్ళ యొక్క ఆదాయంలో ఉంచుకుంటారు. కాబట్టి వ్యాపార సంస్థలు కూడా లాభాల అవకాశాలు, రుణ సౌకర్యాలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని ద్రవ్యాన్ని ఏం చేస్తారు అని అంటే దాచుకుంటారు. కాబట్టి వ్యక్తులు కానీ సంస్థలు కానీ భవిష్యత్తు అవసరాలు అనేవి వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆదాయం పెరిగితే వాళ్ళకి భవిష్యత్తు అవసరాలకు కావాల్సినటువంటి నగదును ఎక్కువ మొత్తంలో దాచుకుంటారు. ఒకవేళ ఆదాయం తగ్గింది అనుకోండి వాళ్ళ యొక్క భవిష్యత్తు అవసరాల గురించి, ఎందుకంటే రోజువారీ అవసరాలకు కూడా కంపల్సరీ వాళ్ళకి ద్రవ్యం కావాలి. కాబట్టి భవిష్యత్తు అవసరాల గురించి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని వాళ్ళు ఖచ్చితంగా దాచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయో ఎవరు ఊహించలేము. కాబట్టి అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అని అంటే లేదా అత్యవసరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని ద్రవ్యాన్ని ఏం చేయాలి అని అంటే మూల్య నిధిగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఇది మరొక కారణం. ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే స్పెక్యులైజేషన్. అంచనా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా ద్రవ్యాన్ని వాళ్ళు ద్రవ్య రూపంలో దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు వాళ్ళ యొక్క లాభాలు సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో కొంత ద్రవ్యాన్ని ఏం చేస్తారు అని అంటే నిల్వ చేయాలని ఆశిస్తూ ఉంటారు. కాబట్టి మూలధన మార్కెట్లో వాటాలు, డిబెంచర్లు, బాండ్లు, సెక్యూరిటీల ధరలు కూడా మారుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటి ధరల మార్పును ముందుగా గుర్తించి వ్యాపారస్తులు లాభం పొందాలనే ఉద్దేశంతో వీటిని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటూ ఉంటారు. దీనిని మనం ఏమంటాము అని అంటే స్పెక్యులైజేషన్ అంటాం. అంచనా వ్యాపారం అంటే వ్యాపారాన్ని అంచనా చేస్తూ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఉంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళు ద్రవ్యాన్ని మూల్య నిధిగా కావచ్చు, మరో విధంగా దాచుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇవి ప్రజలు ద్రవ్యాన్ని దాచుకోవడానికి ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు దాచుకుంటారు ప్రజలు మూల్య నిధిగా ద్రవ్యాన్ని అని అంటే రోజువారీ అవసరాల కోసం దాచుకోవచ్చు, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవచ్చు, లేదా అంచనా వ్యాపారం కోసం కూడా దాచుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనము ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలోనే ఒక విలువ నిధిగా దాచుకోవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇక్కడ కేంబ్రిడ్జ్ సిద్ధాంతాన్ని మనం పరిశీలిస్తే ద్రవ్య నిల్వలు మార్పు చెందడం వలన వస్తువుల ధరలలో మార్పు వచ్చి ద్రవ్యం యొక్క విలువ మారుతుంది అని చెప్పుకున్నాం. అంటే ద్రవ్య నిల్వలు మార్పు చెందడం వలన వస్తువు యొక్క ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి అనుకున్నాం ఇంతకు ముందే. కాబట్టి అప్పుడు మనకు ద్రవ్యం యొక్క విలువ మారుతూ ఉంటుంది. అంటే ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ద్రవ్య నిల్వలు పెరిగిన ధరలు తగ్గి ద్రవ్యం విలువ అనేటటువంటిది పెరుగుతుంది. ఒకవేళ ద్రవ్య నిల్వలు తగ్గిన ధరలు పెరిగి ద్రవ్యం యొక్క విలువ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్య నిల్వలు స్థిరంగా ఉండి ద్రవ్యరాశి మారిన ఏమవుతుంది అని అంటే ద్రవ్యం నిల్వలలో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి
వస్తురాశి పెరిగినా ధరలు పెరిగి ద్రవ్యం యొక్క విలువ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి తగ్గినా కూడా ఏమవుతుంది, ధరలు తగ్గి ద్రవ్యం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ మార్షల్ కావచ్చు, రాబర్ట్సన్ కావచ్చు, కీన్స్ ఇలాంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు వాళ్ళ పరిధిలో ఇక్కడ ద్రవ్యరాశి సిద్ధాంతానికి కొన్ని సమీకరణాలు చెప్పారు. సో దాన్ని పరిశీలిస్తే ఇక్కడ మొదట మార్షల్ ద్రవ్యరాశి సిద్ధాంతానికి ఒక సమీకరణాన్ని ఇచ్చాడు. ఏంటి అది అని అంటే M = PKY లేదా P = M/KY గా చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, M = PKY లేదా P = M/KY అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ M అని అంటే ద్రవ్యరాశి, ద్రవ్యరాశి ఎట్లా తెలుస్తుంది మనకు అని అంటే M = ద్రవ్యరాశి, K = నగదు లేదా ద్రవ్య నిల్వల నిష్పత్తి, Y = జాతీయ ఆదాయము అని చెప్తున్నాడు. అంటే పై సూత్రాన్ని క్రింది అంటే మనం నిరూపించాలి అని అనుకుంటే ద్రవ్యం నిల్వలు మారినా లేదా ద్రవ్య సప్లై మారినా అనగా ద్రవ్య డిమాండ్ ద్రవ్య సప్లై మారినా కూడా ధరలు మారి ద్రవ్యం యొక్క విలువ కూడా మారుతూ ఉంటుంది. ద్రవ్యం మారి ద్రవ్యం యొక్క విలువ కూడా మనం మారుతూ ఉంటుంది. ఒకవేళ ద్రవ్య నిల్వలలో మార్పు వస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ద్రవ్య నిల్వలు అనేటటువంటివి స్థిరంగా ఉన్నాయి అని అనుకుందాం. ద్రవ్యం యొక్క నిల్వలు స్థిరంగా ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ ద్రవ్యం యొక్క నిల్వలు స్థిరంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు సాధారణంగా మనం ద్రవ్యం యొక్క నిల్వలు స్థిరంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మనము ఇక్కడ మార్షల్ చెప్పినటువంటి సమీకరణం ప్రకారం మనం ఏం చేస్తున్నాము అని అంటే ఉదాహరణకి ఒక ద్రవ్య నిల్వలు స్థిరంగా ఉన్నాయి అని అనుకొని మనం కనుక గమనిస్తే ఇక్కడ ఉదాహరణకి M = 100 అనుకుందాం. అదేవిధంగా Y = 100 అనుకుందాం. అదేవిధంగా మనకు K ఇచ్చాడు, K = 1/4 అనుకుందాం. K = 1/4 అనుకుందాం. అయినా P = ఎంత అంటున్నాం. P = ఎంత? సో మనకు P = ఎంత అని తెలియాలి అని అంటే మనకు సూత్రం ఉంది. P = M/KY అని అనుకున్నాం ఇంతకుముందు సమీకరణం. ఓకేనా, మనకు P యొక్క వాల్యూ తెలియాలి అని అంటే ఏం చెప్పుకున్నాము, P = M/KY గా చెప్పుకున్నాం. P = M/KY తెలుసు. సో మనకి ఇక్కడ P వాల్యూ తెలియదు, M వాల్యూ ఇచ్చారు, అదేవిధంగా Y వాల్యూ ఇచ్చారు, అదేవిధంగా K వాల్యూ కూడా ఇచ్చారు. ఇక్కడ ద్రవ్య నిల్వలు స్థిరంగా ఉన్నాయి అని అనుకొని మనం యొక్క P యొక్క వాల్యూ, P అంటే ఏమనుకున్నాం మనము, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ధరల స్థాయి అని అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ P వాల్యూ తెలియాలి అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ P = M/KY అనుకున్నాం. సో P = M అని అంటే ఎంత, 100 బై K అని అంటే 1/4 ఇంటూ Y = 100 ఇంటూ Y = 100 అనుకున్నాం ఇంటూ Y = 100. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేమొస్తుంది, P = ఏం చెప్పుకుంటాము అని అంటే 100 బై 1/4 ఇంటూ 100 అని అంటే ఎంత అనుకుంటాము, 25. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు P = మనకు 100ని 24తో భాగిస్తే ఏమవుతుంది అని అంటే 4 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది P = వాల్యూ తెలవడానికి ఉన్నటువంటి సమీకరణం. సో P = సూత్రం ఏంటి, ద్రవ్య నిల్వలు స్థిరంగా ఉన్నప్పుడు అని అంటే P = M/KY అని చెప్పుకుంటూ ఉంటాం మార్షల్ సమీకరణం ప్రకారం. ఒకవేళ అవి ద్రవ్యం యొక్క విలువలు స్థిరంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు, ఒకవేళ ద్రవ్య నిల్వలు పెరిగాయి అని అనుకోండి, ఇక్కడ ద్రవ్య నిల్వలు పెరిగినప్పుడు M =
m ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాడు, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాడు, k ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇచ్చాడు. అంటే ద్రవ్యం యొక్క విలువలు ఏమయ్యాయి ఇక్కడ? పెరిగాయి. పెరిగాయి అనుకున్నప్పుడు మళ్ళీ మనకు సూత్రం ఏంటిది? p ఈజ్ ఈక్వల్స్ టు m/ky. p ఈజ్ ఈక్వల్స్ టు m/ky అని చెప్పుకుంటాం. m/ky. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు p అని అంటే p ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు 100 బై k ఈజ్ ఈక్వల్స్ టు 1/2 బై ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 100. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు p ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 100/50 వస్తుంది. 100/50. 50 ఎలా వస్తుంది అని అంటే 1/2 ఇంటూ 100 అని అంటే 50 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు p వాల్యూ ఎంత అని అంటే p ఈజ్ ఈక్వల్స్ టు 100/50 అని అంటే 2. ఓకేనా? సో ఇది ద్రవ్యం నిల్వలు పెరగడం వల్ల వచ్చినటువంటి సమీకరణం. అదేవిధంగా ద్రవ్యం యొక్క నిల్వలు తగ్గాయి అని అనుకోండి. ద్రవ్యం యొక్క నిల్వలు తగ్గాయి అని అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ద్రవ్యం యొక్క విలువ పెరగడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ద్రవ్యం విలువలు పెరిగితే ద్రవ్యం యొక్క విలువ తగ్గుతూ ఉంటుంది. ద్రవ్యం యొక్క నిల్వలు తగ్గాయి అని అనుకుంటే ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ పడిపోవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇది మార్షల్ చెప్పినటువంటి సమీకరణం ప్రకారంగా ద్రవ్యం యొక్క నిల్వలు స్థిరంగా ఉన్న ద్రవ్యం యొక్క విలువలు వాటి యొక్క విలువను బట్టి ఏమవుతుంది అని అంటే ద్రవ్యం యొక్క విలువలలో మార్పు సంభవిస్తూ ఉంటుంది. ఇది మార్షల్ సమీకరణం ప్రకారం. సో ఇక్కడ మార్షల్ సమీకరణం ప్రకారం ఏం చెప్పుకున్నాము అని అంటే m ఈజ్ ఈక్వల్స్ టు pky అనుకున్నాం, లేదా p ఈజ్ ఈక్వల్స్ టు m/ky అనుకున్నాం. సో దాన్ని బట్టి మనం యొక్క ద్రవ్యం యొక్క నిల్వలు బట్టి ద్రవ్యం యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మార్షల్ చెప్పినటువంటి సమీకరణం. అదేవిధంగా ఇక్కడ మరొక ఆర్థికవేత్త అయినటువంటిది ఏసీ పిగో ఒక సమీకరణాన్ని చెప్పాడు. ఏంటి అది అని అంటే m ఈజ్ ఈక్వల్స్ టు pkr లేదా p ఈజ్ ఈక్వల్స్ టు m/kr అని చెప్పాడు. సో ఇందులో m అని అంటే ద్రవ్య సప్లై, p అని అంటే ధరల స్థాయి, k అని అంటే నగదు నిల్వల నిష్పత్తి, అదేవిధంగా r అని అంటే సమిష్టి నిజ ఆదాయం అని చెప్పొచ్చాడు. ఓకేనా? సో ఏసీ పిగో సమీకరణం ప్రకారము m ఈజ్ ఈక్వల్స్ టు pkr అనొచ్చు, లేదా p ఈజ్ ఈక్వల్స్ టు m/kr అనొచ్చు. సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్య సప్లై చెప్తున్నాడు, p ఈజ్ ఈక్వల్స్ టు ధరల స్థాయి, k ఈజ్ ఈక్వల్స్ టు నగదు నిల్వల నిష్పత్తి, r ఈజ్ ఈక్వల్స్ టు సమిష్టి నిజ ఆదాయం. ఇది పిగో చెప్పినటువంటి సమీకరణం. దాని తర్వాత రాబర్ట్ సన్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా తన యొక్క సమీకరణాన్ని చెప్పాడు. ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు pkt అంటున్నాడు, లేదా p ఈజ్ ఈక్వల్స్ టు m/kt అంటున్నాడు. అంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి, p ఈజ్ ఈక్వల్స్ టు ధరల స్థాయి, t ఈజ్ ఈక్వల్స్ టు ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తు సేవలు అంటున్నాడు. ఒక సంవత్సర కాలంలో వాళ్ళు చేసేటటువంటి మొత్తం వస్తు సేవలు. k ఈజ్ ఈక్వల్స్ టు నగదు నిల్వల నిష్పత్తి అంటున్నాడు. k ఈజ్ ఈక్వల్స్ టు నగదు నిల్వల నిష్పత్తి. ఇది రాబర్ట్ సన్ యొక్క సమీకరణం. దాని తర్వాత కీన్స్ సమీకరణాన్ని పరిశీలిస్తే మనం ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు pk అంటున్నాడు, లేదా p ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ n/k అంటున్నాడు. ఇక్కడ n అని అంటే మొత్తము ద్రవ్య సప్లై, p అని అంటే వినియోగ వస్తువుల ధరల స్థాయి, k అని అంటే వినియోగ యూనిట్లలోని కొంత భాగాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవడం. వినియోగ యూనిట్లలోని కొంత భాగాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవడాన్ని మనం ఏమంటాము అని అంటే ఇక్కడ కేతో చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీన్స్ యొక్క సమీకరణము ప్రతి వ్యక్తి వినియోగానికి కొంత ద్రవ్యాన్ని దగ్గర ఉంచుకుంటాడనేటటువంటి ప్రమేయం ఆధారంగా కీన్స్ తన యొక్క సమీకరణాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ పై సమీకరణాల వల్ల మనకు తెలిసింది ఏంటి అని అంటే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, అదేవిధంగా ద్రవ్యాన్ని దైనందినటువంటి వ్యవహారాలకు ఉపయోగించడమే కాకుండా
తన ఆస్తిగా నిల్వ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలోనే కాకుండా వాళ్ళ యొక్క ఆస్తిగా వాళ్ళు ఏం చేయాలనుకుంటారు ద్రవ్యాన్ని అని అంటే నిల్వ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే అక్కడ ఉండేటటువంటి ద్రవ్యానికి ఇచ్చేటటువంటి వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ధరల స్థాయి మీద కూడా ఆధారపడి ఉంటూ ఉంటుంది. కాబట్టి పైన తెలియజేసినటువంటి అంశాలన్నీ కూడా మనకు స్వల్ప కాలంలో స్థిరంగా ఉంటాయి అనేటటువంటి ప్రమేయం ఆధారంగా కీన్స్ తన యొక్క సమీకరణాన్ని చూయించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కే అనేటటువంటిది స్థిరంగా ఉంటుంది అనుకుంటే స్మాల్ ఎన్లో మార్పులు, అదేవిధంగా పిలో సమానమైనటువంటి ధనాత్మకమైనటువంటి సంబంధం ఉంటుంది అంటున్నాడు కీన్స్. కాబట్టి ద్రవ్యరాశి రెట్టింపు చేస్తే ధరల స్థాయి కూడా రెట్టింపు అవుతుంది అని చెప్పేసి ఈ సమీకరణం మనకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కీన్స్ సమీకరణం ప్రతి వ్యక్తి వినియోగానికి కొంత ద్రవ్యాన్ని తన దగ్గర ఉంచుకుంటాడు అనేటటువంటి ఈ ప్రమేయం ఆధారంగా మనకు కీన్స్ యొక్క సమీకరణాన్ని చేయించుకుంటూ వచ్చాడు. అయితే ఎంత చెప్పినప్పటికీ కేంబ్రిడ్జ్ చెప్పినటువంటి ఆర్థికవేత్తలు చెప్పినటువంటి ద్రవ్యరాశి సిద్ధాంతానికి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఏంటి అవి అని అంటే కేంబ్రిడ్జ్ సిద్ధాంతము కేవలము ద్రవ్య నిల్వలను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. అంటే మూల్య నిధిగా దాచుకోవాలి అనేటటువంటి ఒక ద్రవ్య నిల్వను మాత్రమే పరిగణలోకి తీసుకొని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు తమ యొక్క సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ ద్రవ్య నిల్వలు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వడ్డీ రేటు ఆధారంగా కూడా మారుతూ ఉంటాయి. ద్రవ్య నిల్వలు అనేటటువంటి ఎప్పుడు నిల్వలుగా దాచుకుంటారు అనేటటువంటిది ఉండదు మనకు. వడ్డీ రేటును బట్టి వాళ్ళ యొక్క ద్రవ్య నిల్వలు ఉంచాలా లేదా మార్చాలా అనేటటువంటి దాన్ని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి కేంబ్రిడ్జ్ సిద్ధాంతం కేవలం ద్రవ్య నిల్వలను పరిగణలోకి తీసుకోవడం అనేటటువంటిది ఒక విమర్శకు గురి అయింది అని చెప్పుకుంటాం. ఎందుకు అని అంటే ద్రవ్య నిధి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి వడ్డీ రేటు మీద ఆధారపడి ఆ ద్రవ్య నిల్వలు అనేటటువంటి మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి విమర్శగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత నగదు నిల్వల సిద్ధాంతము ద్రవ్య డిమాండ్ను పూర్తిగా వివరించదు. ద్రవ్య డిమాండ్కు ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పారు కానీ ఎక్కడ కూడా ద్రవ్య డిమాండ్ను పూర్తిగా వివరించేటటువంటి సాహసం ఇక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు చేయలేదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ద్రవ్య డిమాండ్ను ప్రభావితం చేసేటటువంటి అంశాలను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఇది కూడా ఒక విమర్శకు గురి అయింది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సిద్ధాంతము కొనుగోలు శక్తిని అందులో వినియోగ వస్తువుల కొనుగోలు శక్తిగానే వివరించింది తప్ప మూలధన వస్తువుల గురించి చెప్పలేదు ఎక్కడ. కానీ వాస్తవ మార్కెట్లో వినియోగ వస్తువులలో గాక మూలధన వస్తువులు కూడా వినియోగ వస్తువులే కాక మూలధన వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. ఆ మూలధన వస్తువులను ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తావించలేదు తమ యొక్క సిద్ధాంతంలో. కాబట్టి కొనుగోలు శక్తిని అందులో వినియోగ వస్తువుల యొక్క కొనుగోలు శక్తిని మాత్రమే వివరించింది తప్ప మూలధన వస్తువుల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు అని చెప్పవచ్చు. కానీ వాస్తవ మార్కెట్లో వినియోగ వస్తువులే కాదు మూలధన వస్తువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా బ్యాంకుల్లో ఉండేటటువంటి ఉత్పన్న డిమాండ్ల గురించి ఎక్కడ కూడా ఈ సిద్ధాంతం వివరించలేదు. దాన్ని పూర్తిగా విస్మరించింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి విమర్శగానే మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ద్రవ్య సప్లైలోని మార్పుల వలన ధరలు కానీ ఉత్పత్తి కానీ ఎంత మేరకు మార్పు చెందుతుందనే విషయాన్ని నగదు నిల్వల సిద్ధాంతము మనకు విస్మరించింది. అంటే ఎక్కడ కూడా చెప్పలేదు. ఇక్కడ ద్రవ్య సప్లైలోని మార్పుల వలన ఓన్లీ ద్రవ్య డిమాండ్లో వచ్చేటటువంటి మార్పుల వలన ధరలు మారుతాయి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ద్రవ్య సప్లైలోని మార్పు వలన ధరలు కానీ ఉత్పత్తి కానీ ఎంత మేరకు మార్పు చెందుతుందనే విషయాన్ని ఈ నగదు నిల్వల సిద్ధాంతం ఎక్కడ కూడా మనకు వివరించలేదు. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి విమర్శగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత నగదు నిల్వల సిద్ధాంతం ధరల స్థాయిలోని మార్పులను సమగ్రంగా ఎక్కడ కూడా చర్చించలేదు. కాబట్టి ధరల స్థాయిలో మార్పు తెచ్చే అన్ని అంశాలను చర్చిస్తే
అది సమగ్ర సిద్ధాంతం అయ్యే విధంగా ఉండేది అని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు ఈ కేంబ్రిడ్జ్ సిద్ధాంతాన్ని వివరిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ కేంబ్రిడ్జ్ సిద్ధాంతాన్ని, అంతకు ముందు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని మనం ఫిషర్ యొక్క సిద్ధాంతాన్ని మనం రెండింటిని పరిశీలిస్తే ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి పోలికలు ఏంటివి అని అంటే, ఇక్కడ కేంబ్రిడ్జ్ సమీకరణాన్ని ఫిషర్ సమీకరణంతో పోల్చి రెండు ఒకటే అని చెప్పవచ్చు మనం. ఎందుకు అని అంటే, ఇక్కడ ఫిషర్ సమీకరణం మనం ఏమనుకున్నాం, ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు పిటి అనుకున్నాం. అదేవిధంగా కేంబ్రిడ్జ్ సమీకరణంలో కూడా కే ఈజ్ ఈక్వల్స్ టు 1/y కావడం వల్ల పి ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఈజ్ ఈక్వల్స్ టు పికేటి అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 1/విటిపి లేదా ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు టిపిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రెండు కూడా సమానమే అని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఫిషర్ సమీకరణంలోని ద్రవ్య ప్రసార వేగం వి, ద్రవ్యత్వ వేగం అనుకున్నాం కదా ఫిషర్ సమీకరణంలో, దాని యొక్క విలువ కేంబ్రిడ్జ్ సమీకరణంలోని నగదు నిల్వలు కే అనేటటువంటి నగదు నిల్వలు రెండు కూడా పెరిగితే ద్రవ్య ప్రసార వేగం ఏమవుతుంది అని అంటే తగ్గుతూ ఉంటుంది. ఇది కూడా రెండు సమానం అనే చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఫిషర్ సిద్ధాంతం ప్రకారము మనము ద్రవ్యంను ఖర్చు చేయడం కోసము కోరడం జరుగుతూ ఉంటుంది ద్రవ్యాన్ని. అదేవిధంగా కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ప్రకారం వీళ్ళేమన్నారు అని అంటే, ద్రవ్యాన్ని దాచుకోవడం కోసం ద్రవ్యాన్ని కోరుకుంటూ ఉంటారు. అనగా ఫిషర్ ద్రవ్యమును వినిమయ మాధ్యమంగా తీసుకుంటే, కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు మాత్రము మూల్య నిధిగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకున్నా కూడా ద్రవ్యాన్ని పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళలో ఉండేటటువంటి ఆ ద్రవ్యంలో ఉండేటటువంటి విధులను ఆధారంగా చేసుకుని మాత్రమే వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఫిషర్ సమీకరణంలోని టీ అంటే అన్ని రకాల వ్యవహారాలను సంబంధించిన విధంగా ఉంటుంది. అంటే వినియోగ వస్తువులు కావచ్చు, ఇళ్ళు, భూములు, షేర్లు, బాండ్లు, వీటన్నిటికి సంబంధించినది టీ అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే అన్ని రకాల వ్యవహారాలు అని చెప్పుకున్నాం. అదే కేంబ్రిడ్జ్ సమీకరణంలోని టీ దేన్ని చూపిస్తుంది అని అంటే, వినియోగ వస్తువులకు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే చెందిందిగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఫిషర్ సమీకరణంలోని పి అన్ని రకాల వ్యాపార వ్యవహారాల సమగ్ర ధరల స్థాయి సగటు ధరగా పరిగణిస్తే, కేంబ్రిడ్జ్ సమీకరణంలోని పి మాత్రము వినియోగ వస్తువులకే పరిమితమైంది. కాబట్టి ఇక్కడ ఫిషర్ సిద్ధాంతం ప్రకారం ద్రవ్య సప్లైలోని మార్పుల కారణాలను విశ్లేషణ చేయడమైంది. అంటే కేంబ్రిడ్జ్ సమీకరణంలో ద్రవ్య మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఇక్కడ విశ్లేషణ చేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఫిషర్ సిద్ధాంతానికి కేంబ్రిడ్జ్ సిద్ధాంతానికి కాస్త దగ్గరి సంబంధమే ఉంది అని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిషర్ సమీకరణంతో చూపించిన ఎన్నో రకాల వ్యవహారాలలో ఖర్చు చేసిన మొత్తాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది కష్టం. కాబట్టి కేంబ్రిడ్జ్ సమీకరణంలో సూచించినటువంటి ద్రవ్య నిల్వల పరిమాణాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది తేలికగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి ద్రవ్యరాశి సిద్ధాంతాలు అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.